ఫ్యామిలీ మూవీ ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ అని ఒక ఉంటుంది కదా, వాళ్ళని లేడీస్ని ఎలా హ్యాండిల్ చేస్తే ఎలా హ్యాపీగా ఉంచాలో ఒక లైన్ ఉంటుంది, సెంటిమెంటల్ లైన్. అది ఫాలో అయితే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి ఫ్యామిలీ లైఫ్లో అని చెప్పారు. సూపర్, చాలా వెంకీ కామెడీ యాజ్ ఇట్ ఈజ్. డైలాగ్స్ కామెడీ డైలాగ్స్ అంటే వాళ్ళు అన్నపూర్ణ అండ్ విజయలలితన వాళ్ళిద్దరు ఓఎల్ఎక్స్ పీసులు అని చెప్పి అంతేగా అంతేగా అని ఒకటి, వెంకీ ఆసన్ అని అది కామెడీ. వెంకీ ఆసన్ చేస్తే ఫ్రస్ట్రేషన్ అంతా ఫన్ అయిపోతుందని చెప్పేసి. స్టోరీ లైన్ లేడీస్ని ఎట్లా హ్యాపీగా ఉంచాలి అంటే ఫ్యామిలీ లైఫ్లో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ రెండు ఉంటాయి, ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పారు. మైనస్ పాయింట్స్ అనిపించలేదు. ఇది కామెడీ మూవీ కదా, సో ఇది నిలబడుతుంది. ప్రతి పాయింట్ కూడా చాలా బాగుంది, అందరి యాక్షన్ బాగుంది. కేక సూపర్. వెంకీ ఇస్ బ్యాక్, వరుణ్ ఇస్ బ్యాక్. సూపర్ అండి, సూపర్. అంతేగా, వెంకీ హాసన్ ఇస్ సూపర్. అంతేగా 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 అంతేగా. కడుపు పగిలిపోయిన వచ్చింది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. తమన్నా గ్లామర్ బాగుంది. వెంకటేష్ ఈజ్ బ్యాక్. ఆల్ ఓవర్గా బాగుంది మూవీ. బాగుంది. అయితే వెంకటేష్ బాగా ఇది ఉంది. రేటింగ్ 3/3. వెంకటేష్ కానీ తమన్నా కానీ మొత్తం హీరో హీరోయిన్స్ చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. కామెడీ అయితే హైలైట్ ఉంది. రాజేంద్ర ప్రసాద్ కామెడీ అయితే సెకండ్ హాఫ్ చాలా బాగా చూపించాడు. ఓవరాల్ సినిమా చాలా బాగుంది, సూపర్ హిట్ సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మెయిన్లీ. కామెడీ అయితే చాలా బాగా తీశారు. వరుణ్ తేజ్ కానీ వెంకటేష్ కానీ తమన్నా కానీ యాక్టింగ్ అయితే సూపర్. రాజేంద్ర ప్రసాద్ కానీ ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ, ఇంకా చూసుకోక్కర్లేదు. సెకండ్ హాఫ్ సెంటిమెంటల్తో చాలా బాగా తీశారు. ఓవరాల్ ఫిల్మ్ ఇస్ వెరీ గుడ్, సూపర్ ఉంది. కామెడీ కరెక్ట్ బ్యాలెన్స్ అయింది సినిమాకి. బాగుంది భాయ్, చాలా బాగా తీశారు సినిమా మాత్రం. అన్డౌటెడ్లీ సూపర్ హిట్ ఫ్యామిలీ. వరుణ్ అండ్ వెంకీ కాంబో సూపర్. ఇద్దరు బాగున్నారు. మూవీ మొత్తం నచ్చింది. ఎమోషన్ ఫైట్స్ ఏం లేవు. 100%. Music is also good. 5/5. Training movie, very nice. Highlight elements is Venky's acting. Everything బాగుంది. It's a fun ride. Everybody will enjoy that. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ కాడి నుంచి లాస్ట్ వరకు అసలు ఫుల్ ఫన్ అండి, ఫుల్ ఫన్. హ్యాపీగా ఉంది. చాలా చాలా రిలాక్స్గా ఉంది ఈ సినిమా మాత్రం. అసలు చాలా చాలా రిలాక్స్గా ఉంది. చాలా సినిమా చూసిన తర్వాత అందరూ ఒకటే లేస్తారు. ఏంటి అసలు మీకు ఫ్రెషర్స్ వస్తే వరుణ్ తేజ్ ఈ సినిమాలో చాలా బాగా చేశాడు. మేము అనుకున్నట్టుగా చాలా ఎంజాయ్ చేసామండి. సంక్రాంతికి బెస్ట్ మూవీ అనిపిస్తుంది. బెస్ట్ మూవీ. కామెడీ చాలా బాగుందండి వెంకటేష్ది. బాగా ఎంజాయ్ చేశాం. అయ్యా సంక్రాంతి చాలా మంచి సినిమా. మూవీ అయితే చాలా బాగుంది. వెంకటేష్ గారి క్యారెక్టర్ చాలా బాగా చేశారు. క్యారెక్టర్లో యాస్టీస్గా ఎలా చేయాలో పర్ఫెక్ట్ కామెడీ చేశాను, టైమింగ్ కామెడీ. సో వరుణ్ తేజ్ కూడా తెలంగాణ యాసలో చాలా బాగా చంపేశారు. అలా బోత్ ఆర్ ఈక్వల్ అన్న, ఇద్దరు బాగా చేశారు. డైరెక్షన్ కూడా క్యాక్ ఉంది. అనిల్ రావుపూడి అంటే కామెడీ టైమింగ్ అనిల్ రావుపూడి. సో దాని రాజదీ గ్రేట్ ఉంది కదా, దాని మించి కామెడీ ఉంది ఇందులో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కూడా ఎక్కడా కామెడీ మిస్ అవ్వకుండా ఎక్కువ ఫన్ ఉంది ఫ్రస్ట్రేషన్ కన్నా. సో అందరూ నవ్వుతూనే ఉన్నారు సినిమా ఈ వరకును. సో సాంగ్స్ కూడా చాలా బాగా. డాన్స్ కూడా చాలా బాగా చేశాడు. ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేస్తే వెంకటేష్ ఈ మూవీలో డాన్స్ బాగా చేశాడు. వరుణ్ సందేశ్తో కలిసి ఈక్వల్గా డాన్స్ చేయడం అన్నమాట. సో ఇట్స్ వెరీ నైస్ అనమాట. అందరూ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి అండి. ఫ్రస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ అనిల్ రావుపూడి గారు ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని ప్రతి ఒక్కరి న్యాచురల్ లైఫ్లో ప్రతి ఇంట్లోనూ జరిగే సంఘటనలే ఒక కళ్ళకి కట్టినట్టుగా చూపించాడు అనమాట. అంత బాగా చూపించాడు. ఇంకోటండి, మన ఈ సంక్రాంతికి ఒక విక్టరీ వెంకటేష్ అనే పేరు ఉంది కదా, విక్టరీ అనే చెప్పుకోవచ్చు. ఇద్దరే ఇంకా మల్టీ స్టార్ కాంబినేషన్లో మన వరుణ్ తేజ్ అండ్ మన వెంకటేష్ గారు చూస్తుంటే ఒక కనువిందులా ఉందన్నమాట థియేటర్లో. అంత మంచిగా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే కిర్రాక్ నవ్వకుండా పోతే ఒట్టండి, ప్రతి ఒక్కరు నవ్వే పోతాడనమాట. అంత బాగుంది కామెడీ. పటాస్ తర్వాత అంత పెద్ద హిట్ అనిల్ రావుపూడి గారికి ఇది అవుతుంది. అది పక్కా ఎటువంటి డోకా లేదనమాట సినిమాలో.
ఇంకోటి ఫస్ట్ హాఫ్ మొత్తం అబ్బాయిలండి, ఒక హస్బెండ్స్కి రిలేటెడ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి సీన్ సింక్ అవుతుంది అనమాట, ప్రతిదీ అంత మంచిగా తీశాడనమాట. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి అమ్మాయిలకి పక్కా భార్యలు భర్తల మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా ఉంటుందో ఒక తెరపైన చూపించాడనమాట. ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకు అవుతారో ఆ అబ్బాయిలు అనేది ఫస్ట్ హాఫ్లో ఇచ్చాడు, సెకండ్ హాఫ్లో చూపించామట. మొత్తానికండి సంక్రాంతి బరిలో ఈ సినిమా చాలా ఫన్ ఉందండి. ఫైట్స్ ఉండవు, విలన్స్ ఉండరు. ఫైట్స్ కావాలనుకునే వాళ్ళు ఈ సినిమాకి రాకండి. మాస్ ఎలిమెంట్స్ కావాలనుకునే వాళ్ళు నిన్న సినిమాకి వెళ్ళండి. ఒక హిస్టరీ మేకింగ్ ఎన్టీఆర్ గురించి తెలియాలనుకునే వాళ్ళు కథానాయకుడికి వెళ్ళండి. రజనీ ఫ్యాన్స్ రజనీకాంత్ సినిమాకి వెళ్ళండి. అంతేగాని ప్రతి ఒక్కటి డిఫరెంట్ జోనర్లో ఉన్నాయి. ఈ సినిమా వరకు ఫన్ కావాలనుకున్న ప్రతి ఫ్యామిలీ ఈ సినిమాకి వెళ్తారు. ఎలా అంటే అండి, ఇంటర్వ్యూల్లో మంచి సింక్ అయితే అనమాట డైలాగ్స్. అందరికీ ప్రేక్షకులందరికీ పోయి పాప్కార్న్ తెచ్చుకోపోను రా అని చెప్తానమాట వెంకటేష్. అది పక్కన భార్యల కోసం తెచ్చుకోపోను రా అంటాడనమాట. అది భయంకరంగా కామెడీ. అక్కడ వరకు భయంకరంగా కామెడీ ఉంటే అక్కడి నుంచి ఒక స్టోరీలోకి వస్తుంది. స్టోరీ ఓరియంటెడ్ ఒక నీతి ఏంటి, భార్యలు భర్తల మీద పెట్టుకునే నమ్మకాన్ని ఏంటి అనేసి ఒక స్టోరీ నడవాలి కాబట్టి అలా ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఆ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి సంక్రాంతికి మంచి సినిమా అండి. వెంకటేష్ అండ్ వరుణ్, తమన్నా, మెహరీన్ నలుగురు బాగా చేశారండి. ఇక రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్ గారు వాళ్ళు కూడా చాలా బాగా చేశారండి. పాత్రలు అందరూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు తగ్గట్టు చాలా బాగా చేశారండి. ఓన్లీ ఇది ఏంటంటే ఎంటర్టైనింగ్కే ఫిలిం అండి, 100% ఎంటర్టైనింగ్. చాలా బాగుందండి, కాంబినేషన్ చాలా బాగుందండి. వీళ్ళిద్దరు బాగా సెట్ అయింది, ఇద్దరు అన్న తమ్ముళ్ళ. అదే చాలా బాగా చేశారండి. సాంగ్స్ కూడా బాగుంది, సాంగ్స్లో ఫన్ అండి, అన్ని అంటే సాంగ్స్లో కూడా ఎంటర్టైనింగ్ లాగా వాళ్ళ డ్యాన్స్లో వెంకీ హాసన్ అనుకుంటా, మళ్ళీ తన సిగ్నేచర్ స్టెప్స్ వెంకటేష్ది, మళ్ళీ అలా అంతేగా అనుకుంటూ చాలా బాగా కామెడీ చేశారు.